సనాతన ధర్మం మతమా లేక జీవన విధానమా? ఈ రోజుల్లో చాలామంది సనాతన ధర్మం అనే పదాన్ని వింటున్నారు కదా. కానీ అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా సనాతన అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ మారనిది. ధర్మం అంటే మనిషిని సరియైన మార్గంలో నడిపించే కర్తవ్యం, నీతి, బాధ్యత. అంటే సత్యం మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, ప్రకృతిని ప్రేమించడం, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండడం, చేసిన కర్మకు ఫలితం ఉంటుందని నమ్మడం. ఇవన్నీ సనాతన ధర్మం బోధించే విలువలు. సనాతన ధర్మం ఎవరినీ బలవంతంగా మారమని చెప్పదు. అది చెప్పేది ఒకటే, ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని రక్షించిన వారిని ఆ ధర్మమే రక్షిస్తుందని అర్థం. సనాతన ధర్మంలో దేవుడిని అనేక రూపాల్లో ఆరాధించవచ్చు. అంతిమంగా చెప్పేది ఒకటే, ఏకం సత్ విప్ర బహుధా వదంతి. సత్యం ఒకటే, దాన్ని జ్ఞానులు అనేక పేర్లతో పిలుస్తారు. అదే సనాతన ధర్మం మనకు నేర్పేది. కోపము కన్నా క్షమ గొప్పదని, ద్వేషం కన్నా ప్రేమ గొప్పదని, స్వార్థం కన్నా సేవ గొప్పదని. అందుకే సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటుంది కూడా. సనాతనం అంటే కేవలం దేవాలయాలు, వ్రతాలు, పూజలు, యాగాలు, నోములు మాత్రమే కాదు. మంచిగా జీవించడం, ఒకరికి మంచి చేయడం, అందరిలో దైవాన్ని చూడడం, క్షమ, దయ, ప్రేమానురాగాలు కలిగి మానవత్వంలో దైవత్వాన్ని చూడడం. ఇదే సనాతన ధర్మం యొక్క అసలు సారం. జై శ్రీరామ్. జై సనాతన ధర్మం. ధర్మం రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోల కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరాభిమానాలు చూపండి.